హాయ్ నమస్తే. క్యారెట్ రైస్ కోసం ముందుగా ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లో 3 పలావాకులు వేసుకోవాలి. తర్వాత ఒక 5, 6 లవంగాలు అండ్ జాజి పువ్వు ఒకటి అండ్ మరాఠీ మొగ్గలు ఒక 4 వేసుకొని వేపుకోవాలండి. దీంట్లోనే సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ అండ్ 4, 5 పచ్చిమిర్చి సన్నగా తరిగి దీంట్లో కొంచెం పిస్తా పప్పు వేసుకోవాలి. దీన్ని చక్కగా వేపుకొని దీంట్లోనే ఇవి ఇలా వేగిన తర్వాత ఒక అరకిలో క్యారెట్ ముక్కల్ని సన్నగా తరిగి మిక్సీ చేసుకొని పట్టుకోవాలండి. దాంట్లో చిన్న అల్లం ముక్క కూడా యాడ్ చేయాలి. ఇలా ఈ పేస్ట్ని దీంట్లో వేసుకొని మీరు తురుముకున్నా పర్వాలేదు, మిక్సీ చేసుకున్నా పర్వాలేదు. ఇలా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు వేపుకొని దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం కస్తూరి మేతి వేసుకోవాలండి. వేసుకొని ఒక 5, 6 నిమిషాల పాటు వేపుకోవాలి. ఇలా వేపుకున్న ఈ క్యారెట్ మిశ్రమంలో ఎక్కువ క్యారెట్ ఉండాలండి అన్నం కంటే కూడా. మిశ్రమంలో ఉడికించిన రైస్ వేసుకొని ఇలా కలుపుకోవాలి చక్కగా. చూసారా, ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. దీంట్లో ఫైనల్గా ఒక నిమ్మకాయ సగం ఆఫ్ అనమాట రసం వేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని చక్కగా ఒక 5 నిమిషాల పాటు కలుపుకుంటే రెడీ అండి. క్యారెట్ రైస్ రెడీ. చాలా కమ్మగా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేయండి. లంచ్ బాక్స్లోకి పిల్లలకి హెల్దీ ఫుడ్ అండి. ట్రై చేయండి. ఓకేనా? మళ్ళీ ఇంకొక వంటకంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వెళ్ళొస్తా.